హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం ఉల్లన్‌తో రబ్బర్ బ్యాండ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఉల్లన్‌ని కొంత పార్ట్ కట్ చేసి పెట్టుకొని, ఇప్పుడైతే మనం వీడియోలో చూపించిన విధంగా 2 ఫింగర్స్‌కి అలా మనమైతే చుట్టేసుకుంటూ రావాలి ఉల్లన్‌ని. అలా చుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లన్ థ్రెడ్‌తో అయితే మనం మధ్యలోకి బాగా ముడి వేసేసుకోవాలి. అలా ఫిట్‌గా ముడి వేసేసుకున్న తర్వాత మనమైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొని, ఆ రబ్బర్ బ్యాండ్‌కు మరియు ఆ ఉలెన్ బాగా ఫిట్ అయ్యేలాగా మనమైతే థ్రెడ్‌తో కట్టేసుకుంటాం. ఇలా రబ్బర్ బ్యాండ్ రెడీ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. మీకు వీలైతే వాటిని కూడా విజిట్ చేయండి. లైక్ సింపుల్ ఫ్లవర్ డిజైన్ ఉంది, లెటర్ బి ఎలా కుట్టుకోవాలో ఉంది, మేకింగ్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఉంది. అలాగే మంచి మంచి వంటలు కూడా ఉన్నాయండి మన ఛానల్లో అయితే. వాటిని కూడా విజిట్ చేయండి. అలసందకాయ కర్రీ, అలాగే గోంగూర చట్నీ, ఇలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. మీకు వీలైతే ఒకసారి వాటిని కూడా విజిట్ చేయండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఆ ఉలెన్‌కి ఆ రబ్బర్ బ్యాండ్‌కి బాగా ఫిట్ అయ్యేలాగా మనమైతే ఆ థ్రెడ్‌తో మనమైతే ముడి వేసేసుకుంటాం. ఆ తర్వాత ఆ ఉలెన్ థ్రెడ్ ఎంతవరకు ఉండాలో చూసుకొని మిగిలిందంతా కట్ చేసేస్తాం. అలా కట్ చేసిన తర్వాత మనం ఇంకా మెయిన్‌గా ఒక మంచి ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేలా మనమైతే ఆ ఉలెన్ అయితే కట్ చేసేస్తాం. అలా కట్ చేసిన తర్వాత మనకైతే లుక్ అనేది చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మధ్యలోకి పెట్టి ఇలా కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఉలెన్ అనేది మనకి పొడుగ్గా వచ్చినాయి కదా, వాటిని మనం షార్ట్‌గా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత మనకైతే ఎంతో అందమైన ఫ్లవర్ డిజైన్ అయితే రెడీగా అయిపోతుంది. ఇంతే అండి, ఉలెన్‌తో మనమైతే రబ్బర్ బ్యాండ్‌ని ఇలా డిజైన్ చేసేసుకుంటాం. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకా ఫైనల్ లుక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మనమైతే షార్ట్‌గా కట్ చేసిన తర్వాత అది మనకి ఒక అందమైన ఫ్లవర్ డిజైన్ లాగా అయితే అయిపోతుంది. ఒక 4 మనం రెడీ చేసి పెట్టుకుంటే మన జడకి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. పిల్లలకి వేస్తే చాలా ముద్దు ముద్దుగా ఉంటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి ఈ డిజైన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.